కాబట్టి వాళ్ళు కూడా బాగానే ఉన్నారు. బట్ వీళ్ళందరూ కలిసి చేయడం వల్ల లాస్ట్ మినిట్ వరకు ఇంత కొంచెం బిగ్ బాస్ వచ్చింది ఈ సీజన్. స్టార్టింగ్లో సంజన దొంగతనం వల్లే బిగ్ బాస్కి హైప్ వచ్చింది. ఎగ్గు ఏదో దొంగతనం చేసింది కదా, అది వాస్తవం అంటారా బిగ్ బాస్? అంటే ఆమె చెప్పింది కదా, అంటే బాలింతలు ఎగ్గు తినాలని చెప్పేసి అనడం వల్ల ఆ విధంగా ఎగ్గు తిన్నది. అది దొంగలించినట్టు కాదు, ఆకలిస్తే ఎవరైనా కూడా అది తిన్నారు, నచ్చింది అంతే. బట్ అప్పటి నుంచి కూడా ఆమె మంచి కంటెంట్ బాగా ఆడింది కాబట్టి ఇప్పటిదాకా 94 days వరకు ఉంది. ఇప్పుడు ఇవాళ 94 days ఇప్పటి వరకు కూడా ఉంది, లాస్ట్ వరకు కూడా ఉంటుంది. ఆమె విన్నర్ అయ్యే ఆప్షన్ ఉందంట. విన్నర్ ఇమానియల్ అయ్యే అవకాశం ఉంది, తర్వాత సెకండ్ వచ్చి భరణి అయ్యే అవకాశం ఉంది. మరి ఆర్మీ పవన్ తనుజ ఇంటికి పంపించేస్తారా? ఆర్మీ పవన్ థర్డ్ ఉంటాడు, తనుజ ఫోర్త్ ఉంటాడు. అంతేంట అంతే. అందరూ వీళ్ళిద్దరు అంటారు కదా రన్నర్ అండ్ విన్నర్. ఏం కాదు, వాళ్ళిద్దరు రన్నర్ అండ్ విన్నర్ ఏం కాదు. వాళ్ళంతా కన్నింగ్ గేమ్ ఆడిరు, సాక్రిఫైస్ గేమ్లు, సపోర్ట్ తీసుకుని ఆడిన గేమ్లు. అలాంటి సపోర్ట్ తీసుకుని ఆడితే బిగ్ బాస్ అవి క్యాలిక్యులేషన్ చేయరు కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ఇమానియల్ అయితే టాప్ పొజిషన్ ఉన్నాడు. ఇప్పుడు ఇలా తీసుకుంటే భరణి గారు కూడా ఇలా బాల్ గేమ్ కూడా చాలా బాగా ఆడిండు, అన్ని విధాలుగా మంచి కంటెంట్ ఆడి కాబట్టి భరణి గారికి సెకండరీ ఉండే అవకాశం చాలా వరకు ఉంది. సో చాలా ఓటింగ్ తక్కువ ఉంది, తనుజకి ఎక్కువ ఉంది, కళ్యాణ్కి ఎక్కువ ఉంది అని అంటున్నారు. దాన్ని బట్టి మీరేమంటారు? ఓటింగ్ అనేది మెయిన్ కాదండి, బిగ్ బాస్ ఇచ్చే కంటెంట్, ఓటింగ్ అన్ని క్యాలిక్యులేషన్ చేసి చూస్తారు. అంటే అన్ని రకాలుగా క్యాలిక్యులేషన్ చూసినప్పుడే విన్నర్గా ప్రకటించారు తప్ప ఓన్లీ ఓటింగ్ అంటే ఇప్పుడు ఒక మాట అండి, ఇక్కడ కొంచెం ప్రమోషన్ చేసే వాళ్ళు ఉంటారు, తెలిసిన దోస్తులు ఉంటారు, వాళ్ళందరికీ ఓట్లు వేపిస్తారు. ఓట్లు వేసినప్పుడు ఎవరి మనుషులు వాళ్ళకి ఓట్లు వేపించే పని పెట్టుకున్నప్పుడు ఎవరికైనా ఓట్లు ఎక్కువనే పడుతుంది. అది కాదు, బిగ్ బాస్ ఇచ్చే కంటెంట్ ఇంపార్టెంట్, బిగ్ బాస్ ఇచ్చే కంటెంట్ ఆడడం ఇంపార్టెంట్. తర్వాత ఫర్దర్గా లాస్ట్ మూమెంట్లో అన్ని క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత అప్పుడు ఓటింగ్ అనేది దాన్ని కూడా క్యాలిక్యులేషన్ చేశారు తప్ప ఓన్లీ సపరేట్గా ఓట్ వేయడం వల్ల ఎక్కువ అంటే బయట ఉండి అందరూ ఓట్లు వేపిస్తారు అందరి కంటెంట్లకు. బిగ్ బాస్లో కంటెంట్ ఆడకుండా కూడా ఉన్న కూడా ఓటింగ్ వేపిస్తే వాళ్ళు అట్నే ఉంటారా? ఓటింగ్ అనేది ఇంపార్టెంట్ కాదు. సుమన్ శెట్టి గారి పరిస్థితి ఏందన్న లోపల? మరి సుమన్ శెట్టి అసలు చెప్పాలంటే గిట్ట ఈ బిగ్ బాస్ సీజన్ 9లో సుమన్ శెట్టి గారు ఒక జెన్యూనిటీ గేమ్ ఆడిండు. అతను అసలు ఓన్లీ ఎవరు సపోర్ట్ తీసుకోకుండా సింగిల్గా ఆయన గేమ్ ఆయన ఆడిండు కాబట్టి ఆయన కూడా చాలా బెటర్గా ఉన్నాడు. బట్ నాకైతే అనిపించింది ఇమానియల్ కూడా చాలా అంటే చాలా మంచి గేమ్గా ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఎవరు సపోర్ట్ లేదండి, వీళ్ళైనా వాళ్ళ సపోర్ట్ చేసుకొని హైప్ ఉన్న వాళ్ళకు ఎలిమినేషన్ ప్రక్రియలో వాళ్ళకి ఓటింగ్ చేయడము అవన్నీ చేస్తున్నారు తప్ప చేస్తారు. కానీ ఇమానియల్ మన సుమన్ శెట్టి ఆ విధంగా చేయట్లేదు. టాప్ 3లో ఉంటాడు సుమన్ శెట్టి, ఉండే అవకాశం ఉంటుందండి. సుమన్ శెట్టి గారు కూడా అవకాశం ఉంది, ఎందుకంటే ఆయన జెన్యూన్ గేమ్ అయినది. ఆయనకు ఎవరు ఫ్రెండ్స్ లేరు, దోస్తులు లేరు, పక్క పంట ఉండి సపోర్ట్ చేసి నువ్వు వాడు అని చెప్పి ఇంజన్ జాకి పెట్టి లేపటోళ్ళు ఎవరు లేరు. బట్ ఆయన బిగ్ బాస్ ఇచ్చే కంటెంట్ మాత్రమే ఫాలో అవుతున్నాడు, బిగ్ బాస్ ఇచ్చే గేమ్ ని ఫాలో అవుతున్నాడు కాబట్టి ఆయన కూడా మంచి అవకాశం ఉంది. చెప్పలేమండి, ఇంకా 1 week ఉంది, ఇంకా 6 days ఉంది, ఏదైనా జరగవచ్చు. లాస్ట్ మూమెంట్ లో గెలవడానికి కోసం మనం అంటాం కానీ ఒక క్షణం కాదు, ఒక నిమిషం చాలు, ఒక గేమ్ చేయాలి గెలవడానికి కోసం, ఆ విధంగా ఉంటుంది. సో భరణికి బయట నుంచి నాగబాబు గారు, నిహార్ గారు సపోర్ట్ ఉందని చెప్పి ఫేక్ వార్తలు జరుగుతున్నాయి. అవి ఫేకా నిజమా ఏంటి? దానికి ఒకటండి, సపోర్ట్ ఇవ్వడం అంటే ఎవరికైనా ఎవరు తెలిసిన వ్యక్తి ఉంటారే మనోడు అని చెప్తారు కానీ బిగ్ బాస్ లో విన్నీ అని మాత్రం ఎవరు చెప్పారు. అట్లా విన్ ఇవ్వడానికి కూడా ఉండదు, ఎందుకంటే అది కొన్ని కోట్ల మంది ప్రజలండి. ఒక దగ్గర దాదాపు చూసుకుంటే తెలుగు వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక దగ్గర కలిసి తమిళ్ కానీ ఎక్కడ బిగ్ బాస్ తెలుగు బిగ్ బాస్ షో మీద చూసేవాళ్ళు. ఒక 10-15 కోట్ల మంది చూసే షోని చెప్పుడు నువ్వు చెప్తే వినిచ్చే అంటే పద్ధతి కాదు, అది ఇవ్వరు, అది ఇస్తాం మాటలు. ఎందుకంటే సపోర్ట్ చేస్తారండి, ఎవరికైనా అభిమానం ఉంటుంది. పెద్ద హీరో కానీ ఎప్పుడు మనం చూసుకుంటే గతంలో చూసుకుంటే మనడు చిరంజీవి గారి భార్య, చిరంజీవి గారికి సోయల్ అంటే ఇష్టం ఉండే, అంటే సోయల్ కి కప్పిప్పించిరా? ఉండదు, అభిమానం ఉంటే ఎవరికైనా అభిమానం ఉంటుంది. గేమ్ బాగా ఆడుతున్నారు, ఇవన్నీ ఫేక్ ప్రచారాలు. ఏదేమైనప్పటికీ కూడా బిగ్ బాస్ లో ఎవరైతే గేమ్ మంచిగా ఆడతారో లాస్ట్ వరకు కంటెంట్ ఎవరు ఉంటారు దాని అంతా డబుల్ ఎలిమినేషన్ బయట తీసుకుంటారంటారా? 100% డబుల్ ఎలిమినేషన్ ఉందండి. సంజన గారు వెళ్ళిపోతున్నారు, తర్వాత పవన్ వెళ్ళిపోతున్నారు, వీళ్ళిద్దరు ఎలిమినేషన్ కాబోతున్నారు. ఎందుకంటే ఇలా చూసుకుంటే ఒకటి బాల్ గేమ్ వచ్చింది, బాల్ గేమ్ లో చూసుకుంటే వీళ్ళిద్దరు ఆడలేదు, ఓన్లీ వాళ్ళు ఆడవాళ్ళు మాత్రం వీళ్ళు బాల్ వేసిర్రు. కంపల్సరీ వీళ్ళ ఇద్దరు ఎలిమినేషన్ ప్రక్రియలు ఉంటారని అనుకుంటున్నారు.